పంజాగుట్టలో ఒక కాలేజీలో డ్రగ్స్ కలకలం రేపాయి. డ్రగ్స్ తీసుకుంటూ 5 విద్యార్థులు పట్టుబట్టారు. వారి నుంచి 10 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ దగ్గర 5 అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళంతా ఒకే కాలేజ్ కి చెందిన వారిగా గుర్తించారు. డ్రగ్స్ అమ్ముతున్న ముగ్గురిని కూడా పట్టుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో అమెజాన్ కంపెనీలో కీలక పోస్టులో ఉన్నారు. మరొక యువకుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. పంజాగుట్టలో కాలేజీలో డ్రగ్స్ కలకలం రేపాయి. డ్రగ్స్ తీసుకుంటూ 5 విద్యార్థులు పట్టుబడ్డారు. వారి నుంచి 10 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైట్, పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రవి మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రవి, ఓవర్ టు యు. అక్షయ, పంజాగుట్ట పరిధిలో 5 స్టూడెంట్స్ అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండడంతో పోలీసులకు అనుమానం వచ్చి 5 అదుపులోకి తీసుకొని విచారించారు. వాళ్ళు కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో వాళ్లకు ర్యాపిడ్ కిట్లతో టెస్టులు కూడా జరిపారు. డ్రగ్ టెస్టులు చేసినప్పుడు 5 డ్రగ్ పాజిటివ్గా వచ్చింది. సో 5 ఎక్కడ డ్రగ్స్ సేవించారని చెప్పినప్పుడు కాలేజ్ సెల్లార్లోనే డ్రగ్స్ తీసుకున్నట్లుగా తెలిసింది. వాళ్ళు ఒక ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి కాలేజ్, అది పంజాగుట్టలోనే ఉంది. ఆ కాలేజ్ సెల్లార్లోనే 5 కలిసి డ్రగ్స్ తీసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఎండిఎంఏ డ్రగ్స్తో పాటు హైడ్రోఫోనిక్ గంజాయి, అదేవిధంగా రా గంజాయి, వీటిని స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళకు గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది, డ్రగ్స్ ఎవరు సప్లై చేశారు అని పోలీసులు ఆరా తీశారు. దీంతో 4 పెడ్లర్ల వివరాలు కూడా బయటకు వచ్చాయి. ఈ 4లో 3 టెకీలుగా పనిచేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి మెయిన్ పెడ్లర్ ఉన్నాడు. మెయిన్ పెడ్లర్ వచ్చేసి కట్టంగురి మోహన్ రెడ్డిగా గుర్తించారు. అదేవిధంగా మహమ్మద్ అబ్దుల్ నబీ, రూపాని ముఖేష్ బాబు, శ్రీరామ్ రవితేజ, ఇలా మొత్తం 4 పెడ్లర్లను గుర్తించారు. ఇందులో మహమ్మద్ అబ్దుల్ నబీ అమెజాన్లో ఒక కీలకమైనటువంటి పోస్ట్లో ఉన్నాడు. రూపాని ముఖేష్ కూడా ఐటీ కంపెనీలో రిక్రూటర్గా హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. శ్రీరామ్ రవితేజ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగిగా తెలుస్తుంది. అయితే ఈ 4 దగ్గర నుంచే ఈ 5 స్టూడెంట్స్ గంజాయి, అదేవిధంగా హైడ్రోఫోనిక్ గంజాయి, ఎండిఎంఏ డ్రగ్ను కొనుగోలు చేసినట్లుగా పోలీసులకు తెలిపారు. అయితే ఈ 4 ఎక్కడి నుంచి డ్రగ్స్ వచ్చాయి, వీళ్ళు ఎక్కడైనా బెంగళూరు లేకపోతే గోవా ఈ ప్రాంతాలకు వెళ్ళి వీళ్ళే తీసుకొని వస్తున్నారా, వీళ్లకు సప్లై చేసేటటువంటి పెడ్లర్ నెట్వర్క్ ఏమైనా ఉందా అనే కోణంలో ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అటు కన్జ్యూమ్ చేసినటువంటి 5 నోటీసులు ఇచ్చి పంపించేశారు. అదేవిధంగా ఈ 4 కూడా టెస్టులు జరిపారు. ఇందులో వీళ్ళకి ఎవరికి డ్రగ్ పాజిటివ్ కానీ గంజాయి పాజిటివ్ కానీ లేదు. కానీ వీళ్ళు కేవలం డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతోనే ఎవరెవరైతే డ్రగ్స్ సేవిస్తారో లేకపోతే ఎవరైతే గంజాయి సేవిస్తారో వాళ్ళకు వీళ్ళు అమ్ముతూ ఉన్నారు, వీళ్ళు పెడ్లర్గా మారుతున్నారు. ఒకవైపు ఉద్యోగాలు చేసుకుంటూనే మరోవైపు డ్రగ్స్ను అదేవిధంగా గంజాయిని పెడ్లింగ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది, ఏ నెట్వర్క్ ద్వారా వీళ్ళకు డ్రగ్స్ గంజాయి సప్లై అవుతుంది అనే కోణంలో ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. లేదా వీళ్ళే గోవా కానీ బెంగళూరు కానీ ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళి డ్రగ్స్ని తీసుకొని వస్తున్నారా అనే కోణంలోనూ పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది.